మనకు పిలువబడిన వారు వీళ్ళ విన్సెంట్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని పెండ్లి కుమారుని సభను ఉద్దేశించి వాక్యాన్ని తెలియజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నవదంపతులకు, వారి కుటుంబాలకు, వేదికను అలంకరించిన దైవజనులకు, చేరి వచ్చిన బంధువులకు, మిత్రులకు, సంఘానికి శుభములు. టుడే ఐ స్పెషల్లీ కంగ్రాచులేట్ మిస్టర్ ఉర్బేన్ అండ్ మిస్ మేరీ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సమయంలో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడను. అండ్ వాళ్ళు కూడా నాకు ఈ ఆధిక్యతను, ఇంతమంది గనులైన సేవకుల మధ్యలో నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడను. ఉర్బేన్ అండ్ అభిజ్ఞ బ్రదర్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉర్బేన్ ఫెలోషిప్స్ విత్ అస్, మాతో కలిసి సంఘంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు. సో నిజంగా ఇది భాగ్యమని ఎంచుతున్నాను. సంఘం అందరిని ఆహ్వానించారు అంకుల్, కానీ మేము కొద్దిమంది 2-3 వచ్చినాము. సంఘం అంతటి పక్షాన మీకు శుభాకాంక్షలు. మంచిది. దేవుని వాక్యంలో నుండి కొన్ని నిమిషాలు ఈరోజు ధ్యానించుకుందాం. హెబ్రీ గ్రంథము 13వ అధ్యాయం. హెబ్రీ గ్రంథము 13వ అధ్యాయం. విల్ రీడ్ ద 4th verse. ఇప్పుడే పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. ఎస్ సిస్టర్. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యాసాంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు నీ నామంలో కలుసుకొని నాయనా ఈ వివాహంలో పాల్పొందే భాగ్యమును మా ఒక్కొక్కరికి ఇచ్చారు. భూమి, ఆకాశం, సముద్రం, జలరాశులు, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు, పరిశుద్ధుడవు నాయనా. పాపులమైన మమ్మల్ని, మానవ జాతిని ప్రేమించి మీరు ఈ లోకానికి వచ్చి సిల్వలో మా శిక్షను మోసినందుకు వందనాలు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు వందనాలు. మీరెవరో బయలుపరుచుకున్నందుకు వందనాలు. అండ్ మా జీవితంలో ప్రతి మంచిది, వివాహం కూడా, అది నీ దయ ప్రభా. ఈ నవ దంపతుల కొరకు వందనాలు. అనేకులు చేసిన ప్రార్థనతో ఏకీవిస్తూ మీరే వారిని దీవించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ రమ్మండ్రా. దట్స్ ఓకే. అడ్డం ఉన్నానా? ఈరోజు ఈ నవదంపతులు, వారి కుటుంబాలు ఈ ప్రశస్తమైన సమయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అండ్ ఒక చక్కటి ఆరంభంతో వారి కుటుంబాన్ని ఆరంభించుకుంటున్నారు. మనమందరం కూడా వారిని ఇప్పుడు అభినందిస్తాము, విష్ చేస్తాము. వారి కుటుంబం నిజంగా ధన్యకరమైంది అవుతుందా? వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటారా? ఇది లక్క, ఎవరి సూర్యుడు ఎట్లుందో అని కొంతమంది అంటారు. లేక కుటుంబం నిజంగా ధన్యంగా సంతోషంగా ఉండడానికి ఏదైనా నిశ్చయమైన విధానం ఉన్నదా? యేసు ప్రభు ఒకసారి ఈ ఉపమానం చెప్పాడు. 2 మనుషులు ఇల్లు కట్టుకుండ్రు. ఒక ఆయనేమో ఇసుక మీద ఇల్లు కట్టేసుకున్నాడు, పునాది దాని మీద వేసుకుని కట్టుకున్నాడు. ఇంకొక ఆయన లోతుగా తవ్వి రాయి మీద పునాది వేసిండు. 2 ఇళ్ళు చూడడానికి మంచిగా ఉన్నాయి, ఆరంభం బాగుంది. కానీ వర్షం వచ్చింది, వరదలేసింది, తుఫాన్ గాళ్ళు వీచినాయి. ఒక ఇల్లు నిల్చుంది, ఒకటి పడిపోయింది. ఏది అని ఎవరన్నా చెప్పగలరు? యేసుప్రభు ఏమన్నాడంటే, ఆ బుద్ధి లేని వ్యక్తి ఆయన నా మాటలు వింటాడు కానీ దాన్ని పాటించుకోడు.
బుద్ధి గలవాడు ఎవరంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని తన జీవితాన్ని దాని మీద కడతాడు. దాంతో కుటుంబం సంతోషం ఉండడమే కాదు, ఒకరోజు దేవుని ఎట్ట నిలిచినప్పుడు ఆ మనిషి ఆ రక్షణలో కొనసాగుతాడు. అండ్ ఈరోజు నిశ్చయంగా బైబిల్ నుండి చెప్పొచ్చు, దేవుణ్ణి మీరు ఆశ్రయించుకుంటే ఆ కుటుంబము నిశ్చయంగా ధన్యమవుతుంది. అండ్ దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా మీరు ఎంచాలి. మీకున్న సంబంధాలన్నిటిలో కల్లా దేవునితో సంబంధం తర్వాత అన్నిటికన్నా విలువైన సంబంధము భార్యాభర్తల సంబంధం. అండ్ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు వివాహం గురించి చెప్పబడినాయి. కానీ ఈరోజు 3 సంగతులు క్లుప్తంగా చెప్తా. బైబిల్ గ్రంథం వివాహంతో మొదలవుతుంది, దాని మధ్యలో యేసుప్రభు వివాహానికి వెళ్ళారు, అండ్ ముగింపు బైబిల్లో వివాహం ఉన్నది. మొదటి వివాహం గురించి బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, మొదటి మనిషిని సమస్త సృష్టిని చేసి తర్వాత మొదటి మనిషి ఆదాంని చేసినాక దేవుడు చూశాడు ఏంటంటే, ఆయన చేసిందంతా మంచిగున్నది. ఆదాం చేసి చాలా బాగుందన్నాడు, కానీ ఒక్కటి బాగలేదన్నాడు. అదేంటంటే, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. సో ఆదాంకి నిద్రపుచ్చి దేవుడు సంకల్పించింది ఏంటంటే, నేను ఒక సాటి అయిన సహాయమును ఆయనకి నేను చేస్తాను. ఒంటరిగా ఉండకుండా ఆయనకు ఒక తోడు ఉండాలని ఆయన ప్రక్కటెముకను తీసుకొని స్త్రీని తయారు చేసి మొదటి పెళ్ళిని దేవుడు చేశాడు. దీంట్లో కనపడుతుంది ఏంటంటే, వివాహాన్ని ఏర్పాటు చేసిన వారు దేవుడు. అండ్ ఆయన ఉద్దేశం ప్రకారం కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబము నిజంగా ధన్యమవుతుంది. దీంట్లో ఏం మర్మం లేదు. ఒక వెహికల్ ఉన్నది, ఒక వస్తువు ఉన్నది, చాలా ఖరీదైంది, కొనుక్కున్నాం. దాన్ని తయారు చేసిన వాళ్ళు అది ఎట్లా వాడాలో చెప్తారు. అది మనం పాటిస్తే దాని నుండి ఆప్టిమం బెనిఫిట్ వస్తుంది, లేకపోతే అది మధ్యలో పాడవుతుంది. ఒకసారి ఒక అన్న అడుగుతా ఉన్నాడు ఇంకొక తమ్మునికి, అన్న నేను పెళ్లి చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావంటే, అందరు అడుగుతున్నారు అన్న పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని. మళ్ళీ ఇంకేమన్నాడంటే, మా అమ్మ కూడా చూసుకోవాలి కదన్న, ఎవరైనా మా అమ్మని చూసుకోవాలా, అండ్ నాకు కూడా ఎవరైనా కుకింగ్ చేయాలి. ఆయన అన్నాడు, నాన్న నీకు పెళ్ళి కాదు, నీకు ఒక పనామె కావాలా. ఇది కాదు పెళ్ళి యొక్క ఉద్దేశము. పెళ్ళిలోని ఉద్దేశం దేవుడు ఏం ఉద్దేశించానంటే, నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు, జంతువులన్నిటికీ జంటలు ఉన్నాయి, మనిషికి జంట లేదు. సాటి అయిన సహాయము, ఆయనతో సమానమైన, ఆయన ప్రక్కట ఎముక నుండి, మాంసం నుండి, హృదయం దగ్గర నుండి ఉన్న ఆ ఎముకను తీసుకుని ఆయన కొరకు సరిపోయే సహాయము. అంటే డిఫరెంట్ రోల్స్, వాళ్ళిద్దరు సమానమే కానీ వేరు ఫంక్షన్స్. ఇట్లా దేవుడు ఏర్పాటు చేశాడు. అండ్ దేవుని ఉద్దేశం ఏంటి? బహుశా మొదటి ఉద్దేశం యూ కెన్ రిమెంబర్ ఇస్ యూ షుడ్ బి ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. దేవుని ఉద్దేశం ఏంటి? మీరిద్దరు కంపానియన్స్కి ఉండాలా. ఇంతవరకు మీ ఫ్రెండ్ ఎవరున్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, మీరిద్దరు ఫ్రెండ్స్గా ఉండి ఇష్టపడినా, ఇప్పటి నుండి ఇంకా పెళ్లి చేసుకున్నా కదా అన్నట్టు కాదు, ఇప్పటి నుండి మీరు ఒకరినొకరు ఆ రకంగా దేవుని భయంలో ప్రేమిస్తూ, ఒకరినొకరు ఆదరిస్తూ, ఒకరికొకరు పంచుకుంటూ మంచి స్నేహితులుగా మీరు జీవించాలి. అది దేవుని ఉద్దేశం. ఒంటరిగా ఉండొద్దు. అది యూ హ్యావ్ ఎ కంపానియన్ అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఏంటంటే, దేవా నాకు ఒక కంపానియన్ని మీరు ఇచ్చారు, నాకు ఒక కంపానియన్ ఇచ్చారు. నేను ఇంకొంటరివాడిని కాదు. నేను ఏం చేసినా నాకు తోడుగుండి మేమిద్దరం కలిసి వచ్చేసి, రేపు పిల్లల కన్నా ఇద్దరం కలిసి వాళ్ళని పెంచుతాము. మాకు ఒకరికొకరు తోడును దేవుడిచ్చాడు. అండ్ సో యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. దేవునికి వందనాలు చెల్లించాలి. దేవా, ఈ వ్యక్తి నన్ను నమ్మి నాతో జీవితం గడుపుతానంటది, ఈయన నన్ను నమ్మి నాతో జీవితం గడుపుతానన్నాడు. మాకు వేరు బాధ్యతలు ఉండొచ్చు. భర్తలు పోషించి సంరక్షించి వాళ్ళ భార్యల్ని మంచిగా నడిపించుకోవాలా. భార్యలు అన్ని విషయాల్లో ప్రభువునకు వలె భర్తకు లోబడుతూ ఇద్దరు ఒక టీమ్గా పనిచేస్తే ఆ కుటుంబము చిన్న పరలోకం ఉంటుంది. సో మొదటి పెళ్లి నుండి మనకు అర్థమవుతున్న ప్రాముఖ్యమైంది,
సృష్టికర్త అయిన దేవుడు అసలు పెళ్ళిని ఎందుకు ఇచ్చిండు? కొన్నిసార్లు చూస్తూ ఉంటాము, బిడ్డ పుడితే చాలామంది చింతగా అవుతారు. కారణం ఏంటంటే ఆమె పెద్దగా అయిన పెళ్ళప్పుడు డౌరీ, ఎంత సిగ్గుకరమైన పరిస్థితి. ఈ వరకట్నము, దాంతో ఎన్ని కుటుంబాలు నాశనమైనవి. చట్టమే డిసైడ్ చేసింది. కానీ చాలామంది అనుకుంటారు పురుషుడికి ప్రత్యేక. బైబిల్ చెప్తుంది ఇద్దరు సమానం. ఒకరోజు చనిపోయి ఈ శరీరం ఇడిసపెట్టినాక పరలోకంలో ఇద్దరు సమానమే. అండ్ బైబిల్ చూపిస్తుంది ఏంటంటే వేరు బాధ్యతలను దేవుడు ఇచ్చాడు. నిజంగా నేను ప్రేమతో ప్రోత్సహిస్తాను. మనిషిని మనిషిగా విలువనిస్తూ దేవుని ఉద్దేశం ఏముందో అది కలిగి ఇద్దరు కలిసి నడిస్తే ఆ కుటుంబం దాని మీద. మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మనుషులం, తొందరపాట్లు ఉంటాయి. కానీ సూర్యుడు అస్తమించే లోపల ఒకరినొకరు క్షమించుకోవాలి. ద లాంగెస్ట్ మ్యారేజ్ ఇదివరకు వాళ్ళకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఫస్ట్ ప్లేస్ ఉండి ఇప్పుడు వేరే ఫ్యామిలీ వాళ్ళని దాటింది. ఎవరు అడిగిండ్రు మీ సీక్రెట్ ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, ఆమె ఏమన్నదంటే, ఎప్పుడు కోపంతో నిద్రపోవద్దు. సూర్యుడు అస్తమించే లోపల ఒకరికొకరు సెటిల్ చేసుకోవాలా, క్షమించుకోవాలా. మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కానీ దేవుని ఉద్దేశము మీరు ఒకరినొకరు ఆదరించాలి. ఒకరినొకరు ఆదరించాల్సిన వాళ్ళు ఒకరినొకరు బాధ పెట్టుకుంటే అదొక నరకం. కానీ దేవుని ఉద్దేశం గమనించి, అందుకే బైబిల్ ఇది కూడా చెప్తుంది, పురుషుడు తల్లిని తండ్రిని ఇడిసిపెట్టి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏకశరీరమై ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా ప్రత్యేకమైన స్థానం భార్యాభర్తలు ఒకరికొకరు ఇచ్చుకోవాలి. వాళ్ళ మర్యాద చేయమని కాదు, కానీ తల్లిదండ్రులను బట్టి కొట్లాడొద్దు. ఎన్ని ఫ్యామిలీస్ పేరెంట్స్ని బట్టి కొట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ మధ్యలో దూరి రిమోట్ కంట్రోల్ పాడైతే ఫ్యామిలీస్. దేవుని సంకల్పము వీళ్ళిద్దరు ఒక్కటైపోయాలి, ఉండాలి ఒక్కటి. పిల్లలు వచ్చిన ఇద్దరు ఒక్కటిగా. కానీ ఎప్పుడైతే అది కాకుండా భార్యాభర్తలకు వాళ్ళు ఆ మధ్యలో వస్తారు. నాకు తెలిసి ఈ కుటుంబాలు అట్లా కాకపోవచ్చు, కానీ మళ్ళొక్కసారి ఇది జ్ఞాపకం చేస్తాను. దేవుని దయ సంకల్పము వారు ఒకరినొకరు ప్రేమిస్తా ఒక్కటిగా ఉండాలి. బైబిల్ ఇది కూడా చెప్తుంది, దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. ఏమన్నా రాని సెటిల్ చేసుకొని క్షమించుకొని. ఒక రకంగా ఇట్లా చెప్పచ్చు, నా శరీరానికి నేను ఇప్పుడు ఎట్లా అనుకుంటా, నా కాలుకి ఏదైనా పుండయి డాక్టర్ దగ్గరికి పోతే అది కోసేయాలన్నాడు అనుకో, నీ కాలు తీసేయాలంటే నేను ఫస్ట్ అది ఆప్షన్ తీసుకొని ఏమంటానంటే, డాక్టర్ గారు దాన్ని ఎట్లయినా బాగు చేయవచ్చా, నన్ను ఎట్లయినా ఏమైనా మందులు ఉన్నాయా, నేను బాగా అవుతుందా? ఎందుకు అది నా కాలు. ఒకరికొకరు బలహీనతలు ఉన్నా మీరేం చేయాలంటే యూ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్. ప్రైజ్ ది లార్డ్. ఆ రకంగా మీరు ఒక ఫ్యామిలీ ఇట్లా చెప్పిండ్రు, 50th యానివర్సరీలో ఎవరు అడిగిండ్రంట, మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి మిస్సెస్ అని. ఆయన అన్నాడు, మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం మ్యారేజ్ రోజున. కొన్నిసార్లు నేను ఏదైనా కోపం కలిగించే మాట అంట, కొన్నిసార్లు ఆమె ఏమైనా కోపం కలిగించే మాట అంటది. కానీ మేము ఒక డెసిషన్ చేసినాము, మాకు కోపం వస్తుందంటే మేము డ్రాయింగ్ రూమ్లోకి వస్తాము, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాము, ఆమె గదిలోకి పోయి ప్రేయర్ చేసుకుంటుంది, నేను నా గదిలోకి పోయి ప్రేయర్ చేసుకుంటా, అంతే. టెన్షన్ ఇస్ డిఫ్యూజ్డ్. వీ షుడ్ ప్రయారిటైజ్ అండ్ సే గాడ్. అండ్ కొట్టడం అయితే ఒక ఆయన చెప్తాను, మా ఊర్లో అందరు కొడతారు, కొట్టేటోళ్ళు నరకం పోతారు. భార్యల్ని కొట్టొద్దు, సొంత శరీరంలాగా ప్రేమించి సంరక్షించిపోయి. గయ్యాలై భర్తను కంట్రోల్ చేయొద్దు, దేవునికి ఇష్టం లేదు. అన్ని విషయాల్లో భర్తకు లోబడుతూ ఆ కుటుంబము వన్ యూనిట్గా ముందుకెళ్తుంది. సో దిస్ ఇస్ గాడ్స్ ఇంటెన్షన్. సెకండ్ మ్యారేజ్ ఖానాలో జరిగింది. ఇంకెన్నో మ్యారేజెస్ ఉన్నాయి, కానీ ఇది ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్. ఖానా అనే ఊరిలో జరిగిన మ్యారేజ్కి యేసు ప్రభుని ఆహ్వానించారు. హీఈస్ ద గెస్ట్ ఇన్ దట్ మ్యారేజ్. అండ్ ఆ మ్యారేజ్లో ఏమైందంటే ఒక కొరత ఏర్పడింది. ద్రాక్షారసం అయిపోయింది. భోజనం అయిపోతే ఎంత కష్టము, అట్లనే ద్రాక్షారసం అయిపోయేటప్పటికి మరియమ్మ వచ్చి యేసు ప్రభుకి చెప్పింది, ద్రాక్షారసం అయిపోయింది. అండ్ ఆయన చెప్పిన మాట వాళ్ళు ఎప్పుడైతే గైకొన్నారో నీళ్లు ద్రాక్షారసంగా మారి ఆ కొరత తొలగిపోయింది. దేవుని మహిమ అక్కడ కనపరచబడింది. ఈ
వివాహం ఏం గుర్తు చేస్తుందంటే, దేవుడు మనకు తోడుగుండి మనం ఆయన మీద ఆధారపడితే దేన్నైనా జీవితంలో ఎదుర్కోవచ్చు. దేన్నైనా. ఇది పాడైపోయిన లోకము, ఇంకా పాడైతుంది. ఎప్పుడు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఇంత భయంకర స్థితిలో ఏంటి ఆధారము? దేవుడు. సో నేను ఈరోజు మీకు ప్రేమతో మనవి చేస్తాను, మీరు కుటుంబంగా దేవుణ్ణి ఎట్లా వాళ్ళు ఆహ్వానించారో మీరు దేవుణ్ణి గణపరచాలి. మీ కుటుంబం ప్రతిరోజు ఉదయం సాయంత్రము మీరు కలిసి కొన్ని నిమిషాలైనా ప్రేయర్ చేయాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. అండ్ మీరు కలిసి ప్రభుని ఆరాధిస్తూ అన్ని పరిస్థితుల ఆయన మీద ఆధారపడండి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఆయన మాట వినండి. దేవుడు ఏం చెప్తాడు, ఒకవేళ మాకు క్లియర్ అయితేలే అసలు దేవుడు ఏం చెప్తాడు ఈ విషయంలో, దేవుని మాటను గైకోనండి. ఆయన మీద ఆనుకోండి. ఆయన భయభక్తులు. కొన్ని ఫ్యామిలీస్లో ఇది రాసి ఉంటుంది, పాతకాలం ఫ్యామిలీస్లో, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్, సైలెంట్ లిసనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. ఆ కుటుంబం ఏం చెప్తుందంటే, మా ఇంట్లో ముఖ్య అతిథి యేసు ప్రభు, మా బల్ల చుట్టూ మేము కూర్చున్నప్పుడు ఆయన అదృశ్యమైన గెస్ట్, మేము సంభాషిస్తున్నప్పుడు ఆయన వింటున్నాడు. భయభక్తులు. ఎన్నో చోట్ల ఎందుకు కుటుంబాలు సంతోషం లేదంటే దేవుణ్ణి గణపరుస్తలేరు, దేవునికి ఇవ్వాల్సిన విలువనిస్తలేరు. అండ్ దాంతో మన శక్తితో ఓడిపోతున్నాము. కానీ యూ బీ షూర్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఏమన్నా కానీ మీరు దేవుని మీద ఆనుకుని జీవిస్తే, తప్పులైనప్పుడు దేవుని దగ్గర సరి చేసుకుని, ఒకరిలో ఒకరు బలహీనతలు చూసుకుని మందికి చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. దేవునికి చెప్పుకుని, దేవా నా భార్యలో ఇది సాయం చేయండి, నా భర్తలో ఇది సాయం చేయండి, దేవుడు మంచిగా చేస్తాడు. ఎన్ని కుటుంబాలు పతనమైతున్న కుటుంబాలు దేవుని మీద ఆధారపడి తిరిగి కట్టబడి. ఎప్పుడు ఒక సంఘటన గుర్తు చేసుకుంటే, వెరీ ఓల్డ్ స్టాటిస్టిక్స్, అమెరికా నుండి ఎవరో చెప్పారు ఇది. అమెరికాలో 50% పెళ్ళిళ్ళు డివోర్స్ అయిపోతాయి, అంటే 2లో 1 డివోర్స్ అవుతుంది. అండ్ ఇండియాలో అట్లా కాదు, కానీ వెరీ సూన్ ఇండియా అమెరికాని దాటేస్తుంది. యూ బీ షూర్ అబౌట్ దట్. స్టాటిస్టిక్స్ ఆర్ సేయింగ్. ఇదివరకు స్త్రీలకు ఆ ఫ్రీడమ్ లేదు, ఎంపవర్మెంట్ లేదు, కానీ ఇప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. కానీ వినండి, అమెరికాలో 50% బ్రేక్స్ అవుతాయి అంటే, అదే దేశంలో ఇంకో కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు, 1000కి 1 కుటుంబం పగలడము అరుదు. ఎవరిళ్ళు ఏం తెలుసండి, ఎవరైతే యేసు ప్రభుని తమ రక్షకునిగా అంగీకరించి తమ కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుందో, సంఘాల్లో దేవుని కలిసి ఆరాధిస్తారో, ఆ కుటుంబాలు దేవునిలో బలంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఏం చెప్తుందంటే, దేవుని మీద మీరు ఆధారపడుతూ ఆయన భయభక్తులను మీరు నడుచుకుంటే మీ కుటుంబము ప్రతి పరిస్థితిలో విజయంగా ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ షూర్ మీరు దేవుని ప్రేమిస్తారు, మీరు అట్లా చేస్తారు. థర్డ్ మ్యారేజ్ చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథం చెప్తుంది ఇంకొక వివాహం జరగనే ఉన్నది. అదేంటంటే దేవుడే చేసుకోబోయే వివాహము. దేవుడు ఉద్దేశించింది, దేవుడు సాయం చేసింది కాకుండా దేవుడే పెళ్లి చేసుకుంటాడు. అసలు మనుషుల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు? ఎందుకు పుట్టినాం లోకంలో? కొన్ని రోజులు బ్రతికి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఇవన్నీ సంపాదించి పేరు సంపాదించి చివరికి చచ్చిపోయి మట్టిలో కలిసిపోనిక కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఎందుకు సృష్టించాడంటే, దేవుడు మనిషి కలిసి నిరంతరము జీవించాలని. ఆ దేవుని సంకల్పం. మరి ఇప్పుడు దేవుడేడి? ఎందుకు ఈ బాధలు, కష్టాలు, ఎందుకు ఈ సావు? బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, మొదటి మనిషి ఎప్పుడైతే పాపం చేసిండో దాని వలన ఆ పరిశుద్ధుడైన దేవునికి మనం దూరమైనాం. ఒకసారి నేను విన్నాను, ఛాన్సార్లు ఇది రిపీట్ చేశాను. ఒక నాస్తికుడు ఏమన్నాడంటే, మీరు క్రైస్తవులు దేవుని గురించి చెప్తుంటారు కదా, మీ దేవుడు చేతగానోడైనా ప్రేమలోనోడైనా ఉండాలా, లేక దేవుడు లేడని ఒప్పుకోవాలి. మీరు డిసైడ్ చేసుకోండి, మీ దేవుడు చేతగానోడా ప్రేమ లేనోడా. ఎందుకంటే ఆయన అన్నాడు, ఇన్ని కష్టాలు మనుషులకు ఉన్నాయి, ఇన్ని బాధలు, రోగాలు ఉన్నాయి, ఆయన నిజంగా శక్తిమంతుడైతే మరి అందరికీ సాయం చేయొచ్చు కదా, ఎవరికి సాయం చేస్తలేడు?
లే మా దేవుడు శక్తిమంతుడు, సృష్టికర్త. బైబిల్ యొక్క నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ గాడ్, హీస్ ద క్రియేటర్, సృష్టికర్త. ఆ సర్వశక్తిమంతుడైతే ప్రేమ లేనోడు. ఆయన దగ్గర శక్తి ఉంది కానీ ఎవరికి హెల్ప్ చేయడు. మీ సావేదో మీరు సావండి కానీ వదిలేసిండు. కాదు, బైబిల్ ఇంకొక రీజన్ ఇస్తుంది. దేవుడు అంటున్నాడు, మీకు సహాయం చేయకుండానట్లు నా హస్తం కూర్చకాలే. మీ బాధలో మీరు మొరపెట్టినప్పుడు నాకు వినకుండా చెవుడు రాలే. మీ పాపము మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు. పాపం చేసిన మనిషి చీకట్లో ఉన్నాడు. దీని వలన ఈ లోకంలో ఉన్న నరకమంతా తెలవక దేవుడిని తిడతాం. కోవిడా దేవుడు చేసిండు, లేకపోతే దేవుడు ఏడి. కాదు, మనం చేతులారా చేసుకున్నాం. ఎన్ని భయంకర పాపాలు, ఎన్ని స్వార్థము. ధనవంతుడు అవుతాడు, బీదలు తిట్టేది ఎవరినంటే దేవుడు. అందరికీ సరిపడా లోకంలో ఉన్నది. కానీ మానవ స్వార్థంతో పెద్ద దేశాలు చిన్న దేశాల మీద భయంకర పరిస్థితులు. పిల్లరా దయచేసినండి, ఈ లోకం ఇట్లుండడానికి కారణం దేవుడు కాదండి. అన్నీ మంచిగా చేస్తే మనం పాపం చేసినాం. అండ్ అక్కడితో ముగిస్తుందా? లేదు. బైబిల్ చెప్తుంది పాపమునకు వచ్చిన జీతము మరణం. అక్కడితో ముగిస్తుందా? లేదు. మనుషులు ఒక్కసారి చచ్చిపోవాలా, దాని తర్వాత తీర్పు ఉన్నది. అందరూ దేవుని ఎటు ఒకరోజు నిల్చోవాలా. అండ్ దేవుడు తీర్పు తీర్చినప్పుడు పాపానికి శిక్ష, అది కాలుచున్న అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు. బైబిల్ గ్రంథం వాన్ చేస్తుంది ఏంటంటే మానవ జాతికి తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది. ప్లరా ఈరోజు నేను ప్రేమతో చెప్తాను, మన శరీరం చచ్చిపోవచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ ఆత్మహత్య చేయలేము. ఆత్మ చచ్చిపోదు. దాన్ని ఏమన్నా నేను క్యాన్సిల్ చేసుకుంటా, నేను బ్రతకుండా క్యాన్సిల్ అయిపోతా, అవ్వలేము. శరీరం చచ్చిపోతుంది, ఆత్మ దేవుని ఎట్ట నిల్చుంటుంది. అండ్ ఆ రోజు తీర్పులో దేవుడు న్యాయ విమర్శ చేస్తాడు. ప్లరా అబద్ధాలు బయటకు వస్తాయి, మోసాలు బయటకు వస్తాయి, వ్యభిచారం నా ఫోన్లోనే నేను చూసుకుంటాను, తీర్పులోకి వస్తాయి. యేసుప్రభు చెప్పాడు వ్యభిచరించవద్దని చెప్పగా మీరు విన్నారు. నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూడువాడు అప్పుడే ఆయన హృదయంలో ఆమెతో వ్యభిచరిస్తాడు. కోపాలు బయటకు వస్తాయి. నరహత్య చేయవద్దని చెప్పగా విన్నారు. నేను మీకు చెప్తుంది ఏంటంటే, సహోదరు మీద కోపము, వ్యర్థుడా ద్రోహి అని తిట్టేవాడు విమర్శకు, మహాసభకు, నరకాగ్నికి పోయే ప్రమాదం తీర్పున్నది. పిల్లరా లంచగొండితనం వస్తుంది. పిల్లరా గనులు ఉంటారు, రాజకీయవేత్తలు ఉంటారు, ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు, ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు అందరు నోరులు మూసి మాదే రాజ్యం ఏమని, కానీ అసలైన రాజు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు తీర్పు ఉంటుంది. అండ్ ఆ రోజు పిల్లరా ఏ భేదం లేదు, అందరం పాపం చేసినాం, నరకాగ్ని పోవాలా. కానీ శుభవార్త ఏంటో తెలుసండి, పాపులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి శిక్షను సిలువలో మోసాడు. లోకమంతా ఎతకండి, ఒకరే ఒక రక్షకుడు. అందరి శిక్షను మోసి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. అండ్ ఆయన ఇప్పుడు మనిషికి ఏమిస్తున్నాడంటే, ఆయన్ని విశ్వసించిన వారికి పాపక్షమాపణ ఇస్తున్నాడు. ఏమవుతుంది? దయచేసి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు రెండోసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. ఎవరి పాపాలు క్షమించబడినాయో వారు ఆ వివాహంలో యేసు ప్రభుతో ఉంటారు. బైబిల్ చెప్తుంది దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుంది. దేవుడు వారికి దేవుడై ఉండి వారితో కాపురం చేయను. అసలైన కాపురం అప్పుడు అవబోతుంది. ఆ రాజ్యంలో ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. మరణం ఇంకా ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. దేవుడు తన ప్రజలు కలిసి ఉంటారు. అండ్ ఆ రోజు పిల్లరా ఎవరి పాపాలు క్షమించబడలేదో వాళ్ళ నరకానికి పోతారు. ఈరోజు నేను అందరికీ ప్రేమతో మనవి చేస్తాను, ఈ పెళ్ళి నుండి దయచేసి మీరు ఆ పెళ్ళిలో ఉంటారా? ఆ తీర్పు దినము అందరం ఒక్కరోజు చచ్చిపోతామని తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఆయనతో ఉంటామా, లేక నరకం పోయే ప్రమాదం. లోకం చూసి పరిస్థితులు చూసి కృంగిపోవద్దు. ఇది కాదండి శాశ్వతం. ఇది చేశాడు, ఇది పాడు చేసినాము, ఇంకొకటి ఆయన సిద్ధపరుస్తున్నాడు. దాంట్లో యుగ యుగాలు ఒరిజినల్ ప్లాన్ ఎందుకైతే చేసిండో అది పూర్తవుతుంది. ప్లస్ ఇంకెక్కడ లేదండి నిరీక్షణ, ఇంకా లోకంలో ఎక్కడ లేదు నిరీక్షణ లేదు. దెర్స్ నో మీనింగ్, దెర్స్ నో పర్పస్, దెర్స్ నో డెస్టినీ ఇన్ ద హోల్ వరల్డ్. క్రీస్తు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇంత గొప్ప రక్షణ ఇస్తాడు. ఈరోజు నేను ప్రేమతో బ్రతిమాలుతాను, మీరు
ఇప్పుడు ఈ లోకంలో ఉండగా ఆయనతో సమాధాన పడండి. నాకు తెలియదు వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందనే అవ్వలేదా? ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మనం ఇప్పుడు ఈ లోకంలో ప్రభువుని క్షమాపణ అడిగి బాప్తిసం తీసుకొని ఆయన మార్గంలో నడిస్తే ఆయనతో ఒడంబడిక చేసుకున్నట్టే, ఆయనతో ప్రదానం చేయబడినట్టే. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన కలిసి జీవిస్తాం. మీరు దీన్ని తిరస్కరించవచ్చు, ఏమనొచ్చు, కానీ ఇది బైబిల్ యొక్క శుభవార్త. నా ప్రేమతో మనవి, ఎవ్వరూ ప్రభు కృపను తిరస్కరించొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఈ జీవితంలో సహాయం చేస్తాడు, కానీ అసలైంది నిత్య జీవం అనే వరం ఇచ్చి ఆయన రాజ్యం దయచేస్తాడు. దేవుడి వివాహ సందర్భంగా మన హృదయాల్లో ఈ మాటలు ఫలించినట్లు మీరు వెతకండి, ప్రార్థన చేయండి, సేవకులను అడగండి. మీరు ఎవరైనా ఇంకా ప్రభుత్వ సమాధాన పడకపోతే ఎట్లా చెప్పచ్చు, బ్రదర్ మీరు పాపంలో జీవిస్తున్నారా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు. తన సహోదరిని ప్రేమించని వాడు, నీతిని జరిగించని ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. దీనివలన దేవుని పిల్లలు ఎవరు, సాతాను పిల్లలు ఎవరో. నేను ఇంకా తాగుతానే ఉన్నా, నేను ఇంకా వ్యభిచారం చేస్తూనే ఉన్నా, నేను ఇంకా కొట్లాడుతూనే ఉన్నా, నేను ఇంకా లంచాలు తింటానే ఉన్నా, నేను ఇంకా అయితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు మారు మనసు పొంది ఈరోజు దేవుని తట్టు తిరిగితే ఆయన క్షమించి రక్షిస్తాడు. దేవుడు మనందరి జీవితంలో ఆయన కార్యం చేయనుగాక. ఒక్క నిమిషం ప్రేయర్ చేస్తాం. పరలోకం తండ్రి, ఈరోజు నీకు ఎన్నో వందనాలు. ఈ నవదంపతుల కొరకు, ఈ వివాహం కొరకు మీరు వారిని జతపరుస్తున్నారు కనుక వందనాలు నాయనా. వారి కుటుంబంలో నీ వాక్యం మీద ఆధారం చేసుకుని నీ మీద ఆనుకుంటూ వాళ్ళు జీవించే కృప వారికి దయచేయండి. అంతేకాదు నాయనా, అన్నిటికన్నా ముఖ్యంగా పాపం చేసి నరకానికి వెళ్ళాల్సిన మమ్మల్ని ప్రేమించి నువ్వు మాకు ఇస్తున్న గొప్ప రక్షణ, ఆ తుది వివాహంలో మేమెవరం మిస్ అవ్వద్దు నాయనా. ఇది మా ప్రార్థన నాయనా. నాలో మాలో ప్రతి ఒక్కరిలో నీ వాక్యం ఫలించేటట్టు చేసి మీరు మహిమ పొందమని, మా కొరకు సిల్వలో ప్రాణమిచ్చి లేచి తిరిగి రానైనా మా రక్షక నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. డానియేల్ గారు, రెవరెండ్ కే డానియేల్ గారు ఇప్పుడు వివాహం చేస్తారు కనుక ఆయనతో ఏకీభించి ముందుకు సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి కార్యక్రమాన్ని ప్రభువారు సోదరులు మాణిక్యాలరావు గారి గృహంలో దేవుడే తలపెట్టారు. ఇది పరిశుద్ధమైన వివాహము. చక్కని శ్రేష్టమైన సందేశాన్ని దైవజనులు అందించారు. మీరందరూ విన్నారు. బాబు ఉర్బెన్ అలాగే జ్ఞానేశ్వరి చక్కగా వింటున్నారు. నేను గమనిస్తున్నాను, చక్కగా వారిద్దరూ దేవుని మాటలు వింటున్నారు. ఎందుకంటే దైవ బిడ్డలు మాణిక్యాలరావు గారు, వరలక్ష్మి గారు ఆ బాబును దేవునిలో పెంచారు, దేవుని వాక్యములో పెరిగారు. మన ఇండియన్ పెంతెకోస్తు దేవుని సంఘం, ఆ సంఘములో వారు దైవజనులు ఆనందజ్యోతి గారి యొక్క ఆధ్వర్యములో చక్కగా సాగుతూ ఉన్నారు. చాలా మంచిది. ఈ ఇద్దరు బిడ్డలు కూడా వీరి జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని మనమందరం వీరిని దీవించడానికి వచ్చాం. ఈ రెండు మొక్కలు ఒకటవ్వాలి అంటే, ఒక మొక్క ఉర్బెన్, రెండవ మొక్క జ్ఞానేశ్వరి. ఇంతవరకు వాక్యము అనే ఖడ్గముతో చెక్కారు ఈ మొక్కలను. ఈ రెండు దగ్గరికి లాగి ఒక త్రాడు దాన్ని చుట్టి గట్టిగా కడితే రేపటి నుంచి ఒకే గేదెల వారి కాయలు కాస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ రెండు ఒకటవుతాయి. అదే పరిశుద్ధమైన వివాహము. పరిశుద్ధమైన వివాహమును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఇది ఒక వ్యవస్థ. దైవ బిడ్డలారా, ఈ వ్యవస్థలో జతపరచబడుచున్న మీరు రానున్న కాలంలో ఒక సంస్థగా మారిపోవాలి. ఎవరికి రాకూడదు అవస్థలు, మీరు ఒక సంస్థ కావాలి. దేవుని సన్నిధానములో
ఇద్దరు కూడా మంచిగా చదువుకున్న బిడ్డలు, భక్తి కలిగిన బిడ్డలు, ఇద్దరి పట్ల పరిచయ వాక్కులు, బావు పట్ల అమ్మాయి పట్ల కూడా చక్కగా పాస్టర్ అమ్మ గారు చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు నుండి వీరిద్దరూ ఒకటిగా ఉండాలి, ఒకే మనస్సు కలిగి ఉండాలి, మీ ఇద్దరి మధ్య దేవునికి చోటు ఉండాలి. బైబిల్ చెబుతుంది, దైవజనులు ఆనంద్ జ్యోతయ్య గారు ప్రేమతో అంటే ప్రేరేపణతో చదివించారు. ఆయన చెప్పిన మాట వినుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన మీతో, యేసు ప్రభు వారు ఇక్కడ నుండి మీతో చెప్తున్నారు నాయనా, ఆయన చెప్పింది మీరు చేస్తే మీ బ్రతుకులు నీళ్లు లాంటి మీ బ్రతుకులు ద్రాక్షారసంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇంత అందమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ పరిశుద్ధమైన వివాహము దేవుడు జరిపిస్తున్నారంటే నీళ్లు లాంటి మన బ్రతుకులు ప్రభువు నమ్ముకున్నాము గనుక మన బ్రతుకులు ద్రాక్షారసంగా విలువైన బ్రతుకులుగా మారిపోయినవి. మీ బ్రతుకు కూడా ద్రాక్షారసముగా మారాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీ హృదయం అనే బాణల్లో నీళ్లతో నింపుకోవాలి. నీరనగా దేవుని వాక్యం. నీళ్లు మీ హృదయంలో నింపుకోవాలి. కానాను ఊరిలో పరిశుద్ధ వివాహమునికి యేసుప్రభు వారు వచ్చిన ఊరు నేను కూడా వెళ్ళాను, చూశాను. 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణలు, 4 లేవు అక్కడ, 5 లేవు, 6 ఏంటని అడిగితే అక్కడ గైడ్ని 2 రాతి బాణలు ప్రత్యేకంగా ఉన్నాయి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. ఆ ప్రక్కన 2 ఉన్నాయి, పెళ్ళి కుమార్తె తండ్రి తల్లి. ఈ ప్రక్కన 2 ఉన్నాయి, పెళ్ళి కొడుకు తల్లి తండ్రి. మొత్తం ఎన్ని? 6. ఈ 6 ప్రాముఖ్యానికి వివాహమునకు పునాది. మీలో మీ 6 బాణల్లో నీళ్లతో నింపుకోవాలి. ఆ నీళ్ళే మనల బ్రతుకులను మార్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు ఉర్బాన్, దేవుడు మంచి భార్యను దేవుడికి ఇచ్చాడు. అమ్మా జ్ఞానేశ్వరి, మంచి భక్తి సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు నీకు భర్తగా బాబునిస్తున్నారు. మీ అత్తమ్మను ఒక తల్లిగా చూసుకోవాలి. వరలక్ష్మి గారు, మాణిక్యాలరావు గారు ప్రార్థనాపరులు, సంఘానికి ప్రాముఖ్యులు. వారిని నువ్వు తల్లిగా తండ్రిగా చూసుకోవాలి. ఎందుకంటే మీ తల్లి తండ్రిని విడిచి వస్తున్నావు కనుక వారే నీకు తల్లి తండ్రి. బాబు మీ అత్తమ్మ గారిని కూడా తల్లిగా తండ్రిగా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మా మాణిక్యాలరావు గారు అంటారు, మై డాటర్ ఇన్ లా జ్ఞానేశ్వరి. మై డాటర్ ఇన్ లా అంటే కూతురు లాంటి మనస్సు కలిగిన కోడలు. ఈ విధమైనటువంటి ప్రేమ అనురాగం మనలో ఉంటే సమస్యలు మనలో ఉండవు. తల్లిని తండ్రిని గౌరవించినట్లుగా మీ అత్తమ్మను మామయ్యను గౌరవించాలి. మీరు ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత జీతం తెస్తున్నప్పటికీ నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఉండాలి. ఒక చిన్న మాట చెప్తున్నాను, 63 లాగా ఉండాలి మీ ఇద్దరు ఎప్పుడు కూడా. 6, 3 63 కదండి. అర్థం అవ్వలేదు మీకు? కొన్ని 36 లాగా ఉంటాయి. 3 మాకు 6 మాకు మట్టు అలాగ ఉండకూడదు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం పరిశుద్ధ వివాహం చేసుకున్న మీరు నీ భర్త 6 అయితే నీవు 3 తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకోవాలి. 63 అంటే అంత అందంగా ఉంటాయి చూసారా? 6 ముఖం పెట్టు, 3 ముఖం పెట్టు, 36. అది అటు ఉంటుంది, ఇది ఇటు ఉంటుంది. చాలామంది ఎలా ఉంటారు, అలా ఉండకూడదు. మనం ప్రభు నమ్ముకున్న బిడ్డలం ఎలా ఉండాలి అయినా? 63 లాగా ఉండాలి, 63 లాగా ఉండాలి. 6 ఉర్బెన్ అయితే 3 తగ్గించుకొని ఉండాలి. అప్పుడే ఈ జతకు గొప్ప ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. స్త్రీలు దేవునికి లోబడాలి. సంఘము దేవునికి లోబడినట్లుగా ప్రతి స్త్రీ తన సొంత భర్తకు
లోబడి ఉండాలి. లోబడి. ఈ విధంగా మీరు ఉన్నప్పుడు దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. బాబు, మిమ్మల్ని మీ సేవకులమైన మేమందరం కూడా ఒక క్రొత్త బస్సు ఎక్కించేస్తున్నామండి. బస్సు, ఆ బస్సులో మీరే ఉంటారు, డ్యూటీ చేస్తారు ఈ రోజు నుండి కదండి. మేమందరం ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం. మా జ్ఞానేశ్వరి దగ్గర ఉంటుంది బెల్ల. ఈ రోజు నుండి బెల్లం ఉర్బేన్ అడ్రస్ ఎక్కడుంటుందంటే, వాళ్ళ అమ్మగారు వరలక్ష్మి గారిని, అమ్మ ఉర్బేన్ గారు ఏంటంటే, ఏమో బాబు అదిగో వారు మిస్సెస్ అని అడుగు బాబు అంటారు ఆవిడ. రేపటి నుంచి అదే అడ్రస్ అంతా నీ దగ్గర ఉంటుంది. నువ్వు చాలా జ్ఞానముతో, జ్ఞానేశ్వరి ఈ సంసారాన్ని జ్ఞానముతో చేయాలి, ఓపిక ఉండాలి. బస్సులో కండక్టర్ గారు డ్రైవర్ గారు ఉంటారు కదండి అయ్య గారు. కండక్టర్ గారు డ్రైవర్ గారే చేయాలి డ్యూటీ. బస్సు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇసుకించేస్తారు కండక్టర్ గారిని. కండక్టర్ గారు బెల్ల కొడుతూ ఉంటారు. డ్రైవర్ అంటాడు, ఏంటి అస్తమాన్ని కొడుతున్నావు? ఆగండి, దిగేవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆగండి. ఓపిక, సంసారములు ఓపిక ఉండాలి. అమ్మాయి జ్ఞానేశ్వరి. సిరాకులు సికాకులు, అమ్మాయి జ్ఞానేశ్వరి గురించి కాదు తల్లి చెప్పేది, మీ అందరి గురించిని. మీ అందరి గురించి దేవునికి స్తోత్రం. మా జ్ఞానేశ్వరి మంచిదే, పట్టణాన్ని నుంచి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానములో మీరిద్దరూ కూడా ఈ వ్యవస్థ, సంసారమైన వ్యవస్థలో దేవుడు పెడుతున్నాడు కనుక మిమ్ములనే తీర్పు అడుగుతాడు దేవుడు. బాబు, చాలా జాగ్రత్తగా సంసారాన్ని ముందుకు నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మనకు యజమానుడు ఉన్నాడు, మిమ్మల్ని జత కలిపిన వాడు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ అప్పనరామని లంక. ఈ ఇద్దరు ఒకటవడానికి దేవుడు గొప్ప సహాయమును చేశాడు. మీరిద్దరూ చల్లగా వర్ధిల్లాలని మా అందరం మేము కోరుకుంటున్నాం అండి. అయ్యగారు అంతే కదండి. దేవుని సన్నిధిలో మీరు వర్ధిల్లాలని మనం కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ప్రార్థన ఫలాన్ని, ఉద్యోగ ఫలాన్ని, సంసార ఫలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను. ఆశీర్వదించును గాక. ఇప్పుడు లేచి నిలబడండి. మీరు లేచి కొంచెం ఎదరకరండి. దయతో ఈ సమయంలో స్థానిక దైవజనులు ప్రార్థన చేస్తారు. దయతో అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ వివాహానికి సమయమైనది. దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు. దేవ, నీ దాసుడు విన్సెంట్ గారిని మరుగుపరిచి బిడ్డలిద్దరకు చేరవచ్చిన సంగమునకు చక్కని వర్తమానం ఇచ్చారు. నీ దాసుని డేనియల్ గారు నిలబెట్టి వధువరులకు కావలసిన వర్తమానము, అనేక హెచ్చరికలు, వారు జీవితంలో జీవించాలో అట్టి ఉపదేశం చేశారు ప్రభా. ఆ ఉపదేశపు మాటలు జతపరచబోచున్న నూతన దంపతులు ఉర్బిన్, సిగ్నా మేరీ వారి హృదయంలో వారి జీవితకాలం అంతయు భద్రపరుచుకొని ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగములు కలిగి ఒకరి కుటుంబాలను ఒకరు గౌరవిస్తూ మర్యాదగా ప్రభా వారి జీవితాన్ని కాపాడుకుంటూ సాగిపోవాలని ప్రభా పరిశుద్ధ ఆత్మ వారికి తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభుని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయతో సమయం చాలా అయింది కనుక ముందుకు వెళుతూ ఉన్నాము. దయతో గమనించండి. కొన్ని వారాల క్రితమే సర్కారు వారు మాకు ఇచ్చినటువంటి అధికారం నిమిత్తమై ఈ వివాహ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఈ వివాహ ప్రకటనలు ఇవి యథార్థముగా వివాహం జరగవచ్చునని సంతకాలతో సహా మాకు తిరిగి వచ్చినందుకై దేవుని స్తుతిస్తున్నాము. దయతో వినండి దేవుని బిడ్డలారా. 3వ ప్రకటన చేస్తున్నాను. అంబేద్కర్, కోనసీమ జిల్లా, సకినేటిపల్లి మండలం, అప్పనరామని లంక గ్రామ కాపురస్తులు శ్రీ
గేదెల మాణిక్యాలరావు గారి యొక్క కుమారుడు చిరంజీవి ఉర్బెన్కును, అలాగూనే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ఎస్సీవాడ గ్రామ కాపురస్తులు చింతలూరి భూమన్న గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి జ్ఞానేశ్వరికును 2024 సంవత్సరం ఆగస్టు నెల 5వ తారీఖు సోమవారము ఉదయము ఈ ఫంక్షన్ హాల్ వి కన్వెన్షన్లో దైవజనులు రెవరెండ్ కె డేనియల్ గారిచే పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలు నిర్ణయించారు. వీరుభయులు యథావిధిగా యథార్థముగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకములు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియపరచవలసిందిగా సర్కారు వారు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి బహిరంగముగా మేము తెలియపరచుచున్నాము. ప్రియులారా, వీరిద్దరూ పరిశుద్ధ వివాహమందు జతపరచబడడం మాకు ఇష్టమేనండి, తొందరగా చేయండి అనేవారు మీ అనుమతి మాకు చెప్పాలి. మీ కుడి చేతులు చూపించండి, కుడి చేతులు చూపించండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కొంచెం ఎదరగండి, అయినా రమ్మ ఎదరగరండి. బాబు, మీరు పరిశుద్ధ వివాహమందు జతపరచబడ్డానికి అందరికీ ఇష్టమేనని యాగ్రీవంగా వారి చేతులు చూపించారు. దేవుడు వారిని ఆశీర్వదించాలని మేము కోరుచున్నాం. మంచిది. మీ ఇద్దరు కూడా మీ అనుమతి మాకు కావాలి. నీ ప్రక్కన నిలబడినటువంటి కన్యకను పెండ్లి భారీగా చేసుకుని ఈమెతో పరిపూర్ణంగా కాపురం చేయడానికి నువ్వు ఇష్టపడుచున్నావా బాబు? ఇష్టమే. వెరీ గుడ్. ఎందుకు ఇష్టం? ఆమెతో కాపురం చేయడానికి. వెరీ గుడ్. అమ్మా, నీ ప్రక్కన నిలబడినటువంటి యవనస్తుడు ఉర్బెనును పెండ్లి భర్తగా స్వీకరించి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనతోనే కాపురం చేయడానికి ఇష్టపూర్వకంగా నీవు ఉన్నావని ఇష్టాన్ని తెలియపరచమ్మా. ఇష్టపడుచున్నాను. ఏం చేయడానికి? కాపురం చేయడానికి. వెరీ గుడ్. చెప్పాలి. కాపురం చేయడానికి. కాపురం చేయడానికి. ఎవరితో? ఉర్బెన్ గారు. వెరీ గుడ్. స్తోత్రం. ఇప్పుడు పాప తల్లి తండ్రి, బాబు తల్లి తండ్రి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాము. బాబు తల్లి తండ్రి, పాప తల్లి తండ్రి దేవుని సన్నిధానములో వేదిక మీదకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాము. వివాహము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినది. ఈ వివాహ విధిని గురించి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా కలుగజేశారు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వీరిద్దరూ ఏక శరీరమై ఉందరు గనుక వీరిద్దరి కొరకై మనము ప్రార్థన చేయుదము. ప్రార్థన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో యవన బిడ్డలిద్దరూ కూడా ఇక్కడ వేదిక మీద నిలబడి ఉన్నారు. దేవా, ఇది పరిశుద్ధ స్థలముగా మేము నిర్మించుకున్న స్థలమునైనా ఈ స్థలములో మీరుండి వీరిద్దరిని ఒకటిగా మీరు చెయ్యండి. ఒక చెయ్యి ఉర్బెన్, రెండవ చెయ్యి జ్ఞానేశ్వరి. ఈ రెండు చేతులు దీవెన కొరకై ఆశీర్వాదకరంగా గాయపడిన మీ మూడవ చెయ్యిగా మీ చేతులు వారి మీద ఉంచండి. అట్టి కృపా భాగ్యము వారి తల్లిదండ్రుల మీద, వీరి తల్లిదండ్రుల మీద మీరు ఉంచి వారి ద్వారా ఈ ప్రక్రియ మీరు జరిగించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. నైనా మీరు బాబు కుడి చేపట్టుకోండి. బాబు, మీరు పాప కుడి చేపట్టుకున్న ఫ్లవర్స్ పక్కనే పెట్టమ్మా. కొంచెం ఎదరగండి బుజ్జి, కొంచెం ఎదరగండి. మీరు మీ ఇద్దరు పట్టుకోండి. దేవుని సన్నిధిలో చేతులు కలపండి, చేతులు కలపండి. చేతులు కలిపిన శుభవేళ గట్టిగా కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మంచిది. అలా పట్టుకోండి, నేను పట్టుకోండి. ప్రార్థన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గడియలో ఇరుపక్షాల తల్లిదండ్రుల ద్వారా ప్రభువా నీ సన్నిధానములు ఉర్బేన్ జ్ఞానేశ్వరి ఒకటయ్యారు. వీరిని సియోనులో మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఓ మీ సన్నిధి ముప్పేట త్రోడిగా వీరిని ఆశీర్వదించండి. ఒక పేట ఉర్బేన్, రెండవ పేట జ్ఞానేశ్వరి. ఈ రెండు పేటలు దేవుని కొరకాయి. మూడవ పేటగా వీరికి మీరు తోడుగా ఉండి వీరి జీవితమును ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యకరమైన సంపద, ఆరోగ్యకరమైన సంతానము, ఆరోగ్యకరమైనటువంటి ఉద్యోగ ఫలము, ప్రార్థనాత్మ ఫలాలు వీరికి దయచేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. ఏం చేసాం మనం? వారి చేతులు కలిపాం. ఎప్పుడు కూడా ఇలాగే కలిసి ఉండాలని మనం దీవించాలి. వెరీ గుడ్. కూర్చోండి. ఆ నైన్ పట్టుకోండి, మీ ఇద్దరు పట్టుకోండి. ఆ నైన్ వచ్చండి మీరు ఇలాగా కొంచెం అలా ఉండమ్మా. ఈ సమయంలో ప్రమాణాలు చేయబోతున్నారు. మైక్ ఒకటి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. దేవుని సన్నిధానములో బాబు దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట ఈ ప్రమాణాలు చేయబోతున్నారు. గనుక యథార్థముగా మీ హృదయపూర్వకముగా పరిశుద్ధముగా మరి దేవుని సన్నిధానములో ఒకరి ఎడల ఒకరు మీరు ప్రమాణాలు చేయాలని ప్రభు పేరట మేము ముందుగానే మీకు తెలియపరచుచు ఉన్నాం. మంచిది నైను. దేవుని సన్నిధానములో బాబు నేను చెప్పిన మాట చెప్పినైనా ఉర్బేనను నేను జ్ఞానేశ్వరను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కలిమికైనను దేవుని సన్నిధానములో నీవు నా భార్యవని నీ చేతిలో చేయవేసి దేవుని ఎదుటను దేవుని సంఘం ఎదుటను నీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసా బాబు? ఎవరితో? వెరీ గుడ్. ఒకసారి వదలండి, మరల పట్టుకోండి. ఆ మైకు జ్ఞానేశ్వరికి ఇవ్వండి. నువ్వు చెప్పమ్మా. ఆయన వైపే చూడాలి. జ్ఞానేశ్వరి అను నేను ఉర్బేన్ అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కలిమికైనను లేమియందును ఆరోగ్యమియందును అనారోగ్యమియందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై దేవుని ఎదుటను దేవుని సంఘం ఎదుటను నీవు నా భర్తవని నీ చేతిలో చేయవేసి నీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? వెరీ గుడ్. ఎవరితో చేశావు? వెరీ గుడ్ బాబు. మనకి భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఏదో మాంగళ్యం అలాంటి అలవాట్లు ఉన్నాయి. అలాంటి ఏమైనా ఉన్నాయా? లేకుంటే దండలైనా పెద్దలు అయ్యగారు రింగులు ఏనైనా అయ్యగారు జ్యోతి గారు ఏమున్నాయి? ఆ వస్తువు ఆ రింగులు తీసుకురండి. రింగులు ఇక నామానికి వందనాలు. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ వాతావరణంలో ఇంతవరకు ఘనమైన వివాహం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ఈ వివాహానికి సాదృశ్యంగా
గుర్తుగా, ప్రభా ప్రేమకు గుర్తుగా, వివాహానికి గుర్తుగా, ఇదిగో నాయనా తండ్రి వారు ధరించున్నటువంటి ఈ ఉంగరాలను బట్టి నీకు వందనాలు, ఆభరణాలను బట్టి నీకు వందనాలు. నిశ్చయముగా ఇది పవిత్రముగా ఉంచబడును గాక, దీవెనకరంగా ఉండును గాక. నాయన ఇద్దరు ఒకరికొకరు ఒదిగి ఉందురుగాక. నీకే అప్పగించుకుంటూ ఈ యొక్క మహిమకరమైనటువంటి కార్యాన్ని నువ్వు జయకరముగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ శ్రేష్టమైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. బాబు మీరు చేయి వదిలి 2 చేతులతో వేలు తీసి వెనక్కి వేయనైనా వేలు తొలగిస్తుండగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. ఓకే, దాన్నైనా అమ్మా నువ్వు పెట్టరా, తీసుకో తీసుకో. నేను చెప్పమని చెప్పమ్మా. వివాహ సంబంధమైన ప్రేమకును ప్రేమకును ముంగుర్తిగా ఈ బంగారపు రింగు మీకు అలంకరించి దేవుని ఎదుటను దేవుని సంఘము ఎదుటను మిమ్మును నేను వివాహము చేసుకొనుచున్నాను. అంగీకరించు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. తీసుకునైనా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారపు రింగు నీకు అలంకరించి నా పెండ్లి భార్యగా నేను అంగీకరించుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చప్పట్లు కొట్టాలి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తొడిగినైన హల్లెలూయా, హల్లెలూయా. సియోను నుండి ప్రభువారు వీరిని ఆశీర్వదించును గాక. దయతో వినండి, చేతులు పట్టుకోండి, అయినా పట్టుకోండి, దయతో వినండి. యవనస్తుడు ఉర్బెన్, యవనస్తురాలు జ్ఞానేశ్వరి, వీరిద్దరు దేవుని ఎదుట నిలబడి దేవుని సన్నిధిలో ఒకరి ఎడల ఒకరు చేసిన ఒడంబడికలను బట్టి, ప్రతిజ్ఞతను బట్టి, ప్రమాణమును బట్టి, ఇచ్చి పుచ్చుకున్న దాన్ని బట్టి దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట ఉర్బెన్ జ్ఞానేశ్వరి చేతికి పెట్టిన రింగ్ని బట్టి, దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట జ్ఞానేశ్వరి ఉర్బెన్ చేతునికి పెట్టిన రింగ్ని బట్టి, ఇచ్చి పుచ్చుకున్న దాన్ని బట్టి వీరు దేవుని సన్నిధిలో రూఢిగా నెరవేర్చి ఉన్నారు కనుక నేటి నుండి దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, మన భారతీయ సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేటి నుండి వీరిద్దరు భార్య భర్తలుగా ఉండవచ్చునని ఆజ్ఞాపించుచున్నాము. ఈ నూతన వధువరులను దేవుడు సియోనులో నుండి వీరిని ఆశీర్వదించును గాక. దేవుడు జతపరిచిన వారిని మనుషులెవ్వరు వేరు చేయకూడదు. బాబు అమ్మా, మీ ఇద్దరిలాగే కలిసిమెలిసి దేవునికి మహిమగా నడవాలి, జీవించాలని కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మోకరించండి, 2 నిమిషాలు మోకరించండి. వీరు ప్రార్థన ఫలాన్ని, వీరు ఉద్యోగ ఫలాన్ని, ఆరోగ్య ఫలాన్ని
దేవుడే సియోనులో నుండి వీరికి దయచేయనట్లుగా. హల్లెలూయా, స్తోత్రం. గాబ్రియల్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రములు ప్రభా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మీరు జరిపించిన పరిశుద్ధ వివాహంలో నూతనముగా జతపరచబడిన ప్రభా ఉర్బేను బట్టి, జ్ఞానేశ్వరుని బట్టి వందనంలో ప్రభా. వీరి ఇక్కడి నుంచి ప్రభా కుటుంబ జీవితము జీవించడకు వీరిని పరిశుద్ధపరిచి పరిశుద్ధ వివాహంలో జతపరిచిన గొప్ప దేవుడు వందుకే వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక నుంచి వీరు భార్య భర్తలుగా ప్రభా జీవించు సంఘములోను సమాజంలోను ప్రభా మీకు ప్రభా ప్రియమైన సంఘముగా ప్రియమైన కుటుంబముగా జీవించి వీరిక నుంచి ప్రభా వీరి జీవితాంతము ప్రభా భార్య భర్తలుగా జీవించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీ యొక్క సాక్షులుగా జీవించుటకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట ఈ భార్యాభర్తలను దీవించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ ఆశీర్వాదాలు ప్రియులారా దేవుని సన్నిధిలో మనందరి ఎదుట మోకాళ్ళుని ప్రార్థనలున్నటువంటి నూతన వధువరులను సియోను నుండి పరిశుద్ధాత్మ దేవుడు దీవించి వీరి ఉద్యోగ ఫలాన్ని వీరి గర్భ ఫలాన్ని భూఫలాన్ని ఆరోగ్య ఫలాలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పండి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ నైనా. ప్రైజ్ ది లార్డ్. పాపను లేపు. ఎలా లేపుతావో లేపు. పట్టుకో, చేపట్టుకుంటే వెరీ గుడ్. ఇంకా మీరు చేపట్టుకోవచ్చు. చక్కగా మీ ఇద్దరు కలిసిమెలిసి దేవుళ్ళ ముందుకు సాగవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. ఈ మహిమ కోరకే చిత్తపంచినావు, ఈ
Congratulations, Ruben. And on behalf of my father-in-law and Gedela family, I thank all of you for solemnizing the holy matri of my brother-in-law Urban and his new bride. I also thank pastors here, Pastor Vincent Garu, Pastor Daniel Garu and Anand Garu. I'm sorry I don't recall all the names here, but I acknowledge that your presence is appreciated. And I also thank my dad here sitting beside me. And I thank my parents, my other family members here, and all the relatives and the Gedela family. And I also especially want to thank Mary's family and friends who have visited so far from Nizamabad. And nothing is gone without acknowledging the youth here who have been working hard to in decorations and to arrange the food, to arrange the delicious food for us. And I also want you to have a good lunch here and take your time to visit the new couple and bless them, and hope you take the good pictures with them. Thank you. Thanks for coming. రండి లేచి నిలబడండి అమ్మా. రండి అయ్యగారు, జ్యోతి గారు రండి. సర్టిఫికెట్లో ఉన్నటువంటి వివరాలు చదువుతున్నాను. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. Hebrews 13:14 marriage certificate under section 6 and 9 of Indian Christian Marriage Act, serial number 768. This is to certify that Mr. Gedela Urban, aged 31 years, son of Mr. Manikel Rao, resident of Ambedkar Konisima district, Turpulanka village, Miss Chintaluri Jnaneswari, aged 24 years, daughter of Bhumanna, resident of Nizamabad, Bhimagal, were united in the holy matrimony on the Monday, 5th August, in the year of our Lord 2024 at V Convention Hall, Moripadu. What therefore God has joined together, let not man put asunder. Signatures, bridegroom and bride. Marriage license, Senior Pastor K. Daniel Garu, IP's Church, in the presence of elders. సమయమందు ఆకార ప్రార్థన పాస్టర్ రెవరెండ్ ఎలీషా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేశారు. శులమితి గారు వారి పక్షంగా నూతన వధువులకు శుభాలు తెలియపరచమని వారు తెలియపరిచి ఉన్నారు కనుక దేవుడు ఇరువురిని కూడా సీయోనులోంచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి ప్రార్థనకి భవిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియరక్షక, మహోన్నతుడ, గొప్ప దేవుడా, మీకు వందనాలు నాయనా. ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు ప్రియులు. ఇదిగో ప్రభువా, నాయనా బిడ్డలు ప్రభువా, యవన కాలములో మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించి నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ప్రభువా మీరు సెలవిచ్చి, మరి ఇదిగోనైనా విరువెన్ మేరీ దంపతులను ఇది నా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభు దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం నూతనముగా జతపరచబడిన వధువరులిద్దరిపై, వారి ఇరుపక్షాల కుటుంబాలపై, కూడా వచ్చిన బంధువులపై, కూడా వచ్చిన సంఘ బిడ్డలపై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన రాకడ పర్యంతము నూతన వధువు పర్లే ఆయన దీవెన ఆశీర్వాదాలు
పరిశుద్ధాత్మ కాపుదల ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ వివాహ కార్యక్రమంలో